హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి నిమ్స్ హైదరాబాద్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి August 24, 2024 ఈవినింగ్ 4 PM లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందుకు సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్స్ని బట్టి, అంటే డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్, మనకి ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయొచ్చు. అయితే మనకి ఫర్దర్గా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, డేట్, టైము, ప్లేస్ అనేది మీరు ఏదైతే అప్లికేషన్లో మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి రాస్తారో దానికి సెండ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి ఇచ్చారు, చూడండి. డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ద స్టాండర్డ్ ప్రొఫార్మా. మనకి వీళ్ళు ఒక స్టాండర్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ ఫార్మాట్లోనే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం కొన్ని ఫొటోస్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది, అంటే కొన్ని జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీకు రిజిస్ట్రేషన్ కానీ, అడిషనల్ రిజిస్ట్రేషన్ కానీ, సర్టిఫికేట్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు బర్త్ సర్టిఫికేట్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద సర్టిఫికేట్ ఏదైనా సరే, మ్యాక్సిమం మన దగ్గర అందరి దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి బర్త్ సర్టిఫికేట్ కూడా అటాచ్ అయితే చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ నోట్ చూడండి, అప్లికేషన్స్ వితౌట్ డాక్యుమెంట్స్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. సో మీరు ఓన్లీ అప్లికేషన్ పంపించి దానికి సరైన డాక్యుమెంట్స్ అటాచ్ చేయలేదనుకోండి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి కంప్లీట్ ప్రొసీజర్. ఒకసారి మనం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాము. సో మనకి ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజాలజీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీలో 48 వేకెన్సీస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీసియాలజీలో 20 ఉన్నాయి. స్టెమ్ సెల్ ల్యాబ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీలో 4 వేకెన్సీస్. డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ 8 వేకెన్సీస్. బ్లడ్ బ్యాంక్లో 2 వేకెన్సీస్. వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏవైతే 7 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన టెక్నాలజీలో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ బీఎస్సీ ఉంటే సరిపోతుంది, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. లేదంటే ఇక్కడ ఏదైతే మీరు డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పీజీ డిప్లొమా ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్లికేషన్ డేట్ నాటికి 35 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్. బయోమెడికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ డిప్లొమా ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ లోపున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి 32,500 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ. సో మనకి బీఎస్సీ డిఎంఎల్టీ ఆర్ ఎంఎస్సీ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లడ్ బ్యాంక్. సో మనకి బీఎస్సీ డిఎంఎల్టీ లేదంటే ఎంఎస్సీ చేసి 4 to 5 years బ్లడ్ బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ అండ్ అలాగే రెస్పిరేటరీ థెరపిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. స్లీప్ ల్యాబ్ టెక్నీషియన్ 1, పిఎఫ్టీ ల్యాబ్ టెక్నీషియన్ 1, టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందుకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉండాలి. దానితో పాటు పిఎఫ్టీ ల్యాబ్ అండ్ స్లీప్ ల్యాబ్లో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్. మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్, అలాగే డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 36 ఇయర్స్. శాలరీ 32,500 వరకు ఉంటుంది.
ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.